పేపర్లు ఎత్తుంది. ఇప్పుడు ఈరోజు ఉదయం 4 గంటల నుంచి ఈ జిల్లాలో ఆర్మూర్ ఏరియాలో ఇప్పటి మనకైతే పూర్తి స్థాయిలో భారీ వర్షాలు పడతా ఉన్నాయి. మనం ఇప్పుడు ఉన్నది మాత్రం ఇక్కడ ఇసపల్లి సబ్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఈ పబ్లు పూర్తిగా మనం చూస్తున్నాం. ఈ నీళ్ళల్లో ఇవన్నీ నీళ్ళలో మొత్తం మునిగిపోయినాయి. ఎందుకోసం అంటే అసలు భారీ వర్షాలు ఒక పక్క ఉన్నాయని చెప్తా ఉన్నా కూడా యంత్రాంగం స్పీడప్ చేయకపోవడం వల్ల ఈ రకంగా వచ్చినాయి. ఇవన్నీ కూడా రేపటి వరకు ఈరోజు వరకే మొలకలు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక రైతు ఉన్నాడు. ఈ రైతుని అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్ని రోజులు పోసి 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతా ఉంది. ఇంకా ఎందుకు మరి కాటాలు గారు తూకం చేయలేదు? అసలు లైన్ అంటారు, కంతులు లేవంటారు, లారీ వస్తలేదు అంటారు. ఇప్పుడు నీళ్ళు అయిపోయినాయి. అట్లా వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. మనం గవర్నమెంట్ ఏం చేస్తుంది? మన ఇస్తుంది. మనం ఇప్పుడు రైతు 20 రోజులు అవుతా ఉందట. ఇప్పటి వరకు వారు కాంట తూకం వేయలేకపోయారు. వర్షంలో పూర్తిగా తడిసిపోయింది. మేము నష్టపోతున్నాం, మా నష్టాన్ని ఎవరు భరిస్తారు అనే రైతు తమ ఆవేదాన్ని వెలబోస్తూ ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, అయ్యా దయచేసి ఇప్పటికైనా ఈ తడిచిన ధాన్యాన్ని యథావిధిగా వెంటనే తూకాలు వేసి యుద్ధ ప్రతిపాదికన రైస్ మిల్లర్స్ పంపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. లేకుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది కనుక దయచేసి ఇప్పటికైనా తడిచిన ధాన్యాన్ని వెంటనే యుద్ధ ప్రతిపాదికన కొనుగోలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.